శ్రీనివాస్ మంగాపురం ఈ యొక్క మూవీ అనేది నిన్నైతే రిలీజ్ అయితే అయ్యిందనమాట. సో కొన్ని కారణాల వల్ల ఈ యొక్క మూవీ అనేది మిక్స్డ్ టాక్తో వస్తుందని చెప్పి నిలుస్తుందని చెప్పి మనం సోషల్ మీడియాలో చూసిన వెంటనే అర్థమవుతుంది కొన్ని కారణాల వల్ల. సో అవన్నీ క్లారిటీగా చెప్తానమాట. అది కాకుండా ఈ యొక్క మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మూవీయే అన్నట్టు మర్చిపోయానండి, మూవీయే 15-16 కోట్లు పెట్టి తీశారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే 1.25 లక్షలు అయితే ఉంది. నార్మల్గా 1,25 లక్షలు అయితే ఉంది ఇండియన్ నెట్ కలెక్షన్లో. అదే ఇండియన్ అంటున్నానండి, ఏపీ టు తెలంగాణ నెట్ కలెక్షన్లో 1.25 లక్షలు. ఓకేనా. సో టోటల్గా గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 1.50 అంటే 1,50 లక్షలు అనమాట. ఒక అగ్ర హీరో అయిన అన్న కొడుకు సో హీరోగా వస్తున్నాడు, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు అతనికి చాలా రకాలుగా చాలా ఇదిగా సపోర్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా ఏనండి. సో ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో నార్మల్గా ఒక రిపోర్టరు అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే, ఈ యొక్క మూవీ మీద, శ్రీనివాస్ మంగాపురం మూవీ మీద మహేష్ బాబు గారు ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి ఈ విధంగా అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు మన మహేష్ బాబు గారు వెంటనే, ఆయన అడిగిన వెంటనే, సో లైవ్ చూస్తున్నాడో ఏమో తెలియదు కానీ నేను టైం టు టైం చూస్తూనే ఉన్నా. సో వెంటనే ఒక వీడియో రూపంలో శ్రీనివాస్ మంగాపురం మూవీ మీద మహేష్ బాబు గారు ఇన్వాల్వ్ అవడం అనేది జరిగింది. సో ఎంత ఇది లేకపోతే ఆ విధంగా చేస్తాడనమాట. ట్వీట్లు కూడా పెట్టాడు కదా, మీరు చూసే ఉంటారనమాట, చాలా రకాలుగా చాలా ఇదిగా. సో ఈయన చిన్న హీరో అండి, జయకృష్ణ గారు. నేను ఉన్నట్టు చెప్తున్నాను, చాలా చిన్న హీరో. ఎగ్జాక్ట్గా నాకు తెలిసి నా వయసు కూడా ఉండదు అతనికి. సో మన చిన్న హీరో నార్మల్గా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి, ఘట్టమనేని అనే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి మన జయకృష్ణ గారిని తీసుకున్నాడు అనమాట అజయ్ భూపతి గారు. ఓకే, చిన్న డైరెక్టర్తోనే తీయాలి, పెద్ద డైరెక్టర్ రారు కదా. సో చిన్న డైరెక్టర్తోనే తీసి ఆ యొక్క సినిమాని ప్రదర్శించాలన్నమాట. ఆ ప్రదర్శించినప్పుడు కూడా కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, నాకు ఆయన యాక్టింగ్ అనేది సరిగా నచ్చలేదు, సో అలా ఇలా ఉంది, సోగా ఉంది, నార్మల్గా ఉంది, పెద్దగా ఏం గొప్పగా పండించలేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నమాట. ఓకే సరే, ఒప్పుకుందాం, కాదనట్లేదు. కొన్ని కారణాల వల్ల ఎక్కడ మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లనే వేలెత్తి చూపించడం అనేది జరుగుతుంది, మెయిన్ పాయింట్. సో జయకృష్ణ గారి ఉత్త నోరు వరకే మెదుపుతున్నారు, కనుబొమ్మల్ని మెదపట్లేదు, కళ్ళు మెదపట్లేదు. ఓకేనా. సో ఇలా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దాన్ని కూడా మెదిపించాలేమో, అదొకటి ఉంది మళ్ళీ. సో మినిమం డిగ్రీ చదవాలండి నేను చెప్పిన మాటకి. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే చేతులు కాళ్ళు కూడా మెదిపించాలేమో తెలీదు. ఆల్రెడీ మెదిపించాడు కదా, చలనం అనేది ఇచ్చాడు కదా మూవీలో. ఒక స్ట్రీట్లో ఒక ఫైట్ అనేది ఉంటుంది జయకృష్ణ గారికి. సో ఆ గుంపులో మన జయకృష్ణ గారిలో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని కొట్టాలన్నమాట. అది టెంకాయతోనో రాయితోనో దేంతో కొడతాడు జయకృష్ణ గారు తల మీద ఒకరిని. సో కొట్టి ఒక పైన ఒక పోల్ లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని ఎగిరి వెనకాల ఉన్న వాళ్ళని ఎగిరి తన్నాలి. సో అక్కడ తన్నిన వెంటనే వెనక నుంచి తిరిగి ఒక షాట్ కొడతాడు. అక్కడ యాక్షన్ హీరో కనిపించలేదా అతన్ని చూడంగానే? సో కనిపించాడా లేదా? నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అది నాకు తెలిసి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు, అతనిలో ఉంటుందే కానీ మైనస్ అనేది ఇతనిలో ఎందుకు ఉంటుంది? ఇతను అన్ని విధాలుగా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొని మరీ వచ్చాడు. సినిమాలో హీరోగా నేను నటించాలి అది ఇది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలలో ఎన్ని ఇదే ఉంటాయి, నేను హీరో అవుతానని చెప్పి మహేష్ బాబు గారు ఒప్పుకో ఉన్నాడు. అసలు వద్దు, దీని తెలుగు ఇండస్ట్రీ గురించి మీకు తెలీదు అది ఇది అని చెప్పి చెప్పుంటాడు అనమాట. అయినా వినుండడు జయకృష్ణ గారు, నేను హీరోగా పరిచయం అవ్వాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఉంటాడు. ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే నేను ఇది జరిగిందని చెప్పి నేను చెప్పట్లేదు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఆ మూవీలో అన్ని ఎక్స్ప్రెషన్స్ అనేటివి సో కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్న కృష్ణ గారి ఫ్యాన్స్ అండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా కాదు,
అసలు కృష్ణ గారి ఫ్యాన్స్ థియేటర్ల ముందులో ఎంత హడావిడి చేస్తున్నారంటే అంత హడావిడి చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? సో ఒక్కసారి ఊహించండి. సో ఘట్టమనేని నుంచి ఒక వారసుడు వచ్చాడు. అసలు సినిమా తీయడం కాదు, ఆయన్ని స్క్రీన్ మీద చూడడం కాదు, సో ఒక వారసుడు వచ్చాడు. అదొక గొప్ప విషయం వాళ్ళకి, కృష్ణ గారి ఫ్యామిలీ కానీ, మళ్ళీ వచ్చి కృష్ణ గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి, రమేష్ బాబు గారి ఫ్యాన్స్కి చాలా గొప్ప విషయం అది. కళ్ళు మెదపట్లేదు, కనుబొమ్మలు మెదపట్లేదు, ఫేస్లో ఇలా ఏం లేదు అని చెప్పి చాలా రకాలుగా చాలా మిక్స్డ్ టాక్ అసలు సోషల్ మీడియాలో ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ఊహాగమనం. చాలా చిన్న హీరో అండి, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నేను వాళ్ళని కూడా వేలెత్తి చూపించట్లేదు, ఇక్కడ నాకు అందరూ సమానమే. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఆయన చిన్న హీరో నార్మల్గా, నేను ముందు వీడియోలో అదే చెప్పింది. సో స్పాయిలర్ అవుతాదని చెప్పి మూవీ స్టోరీ చెప్పకుండా నార్మల్గా పబ్లిక్ కనెక్ట్ అవ్వాలి అనంటే చాలా కష్టమవుతుంది, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి, ఆయన స్టైలు ఆయన స్వాగు మనం గుర్తించాలి అని చెప్పాను నేను. ఇది చెప్పింది నేను. కొంతమంది చాలా రకాలుగా చాలా ఇదిగా కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో అది ఆ మూవీలో ఏముందండి, నార్మల్గా ఒక చిన్న స్టోరీయే కదా, అందరికీ తెలిసిన స్టోరీయే అది, పెద్ద గొప్పగా ఉన్న స్టోరీ కూడా కాదు. కానీ ఇక్కడ జయకృష్ణ గారిని ఇంట్రడ్యూసింగ్ అనేది చేయడం అనేది గొప్ప విషయం ఇక్కడ. అది ఈ మూవీ అనేది 15 కోట్ల అంతేలేండి, 15 కోట్ల 16 కోట్ల ఎగ్జాక్ట్గా క్లారిటీగా తెలియదు మూవీ బడ్జెట్ అనేది. సో మూవీ ఈ విధంగా మూవీ బడ్జెట్తో తీశారండి, 15-16 మ్యాక్సిమం ఇలా ఉండొచ్చు అనమాట. సో అంత బడ్జెట్తో తీయడం అనేది జరిగింది. మెయిన్ మైనస్ పాయింట్ నేను ఒకటే ఉన్నట్టు చెప్తున్నాను, యొక్క స్పైడర్ మ్యాన్ మూవీ వల్ల కొంచెం ఇదైతే అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. హీరో గారి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ గారి యాక్టింగ్ బాగుంది అనమాట. కానీ ఆమె నార్త్ సైడ్ ఉన్న ఆమె కాబట్టి డబ్బింగ్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది మీరు చూస్తున్నంత సేపు. ఓకే, సో అదనమాట. మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా ఆ సినిమాకు తగ్గట్టే ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లోనే ఇయ్యడం అనేది జరిగింది. ఆ స్టోరీకి అదే ఇవ్వాలి. ఓకే, రాషా తడాని అలియాస్ మంగతయ్యారు తిరుపతిలో ఉంటుంది, ఒక పెద్ద రౌడీ కుటుంబానికి సంబంధించిన ఆమె వాసుబాబు. సో అతను వచ్చి మన తిరుపతికి వస్తాడు, ఆ అమ్మాయిని చూసి లవ్ చేశాడు అనమాట. ఇలాంటివి ఉంటాయన్నమాట. ఆ స్టోరీ అనేది అలా తీసుకొని వెళ్ళి లాస్ట్లో కొంచెం టచ్ అప్ అనేది ఇస్తాడు. చాలా చిన్న స్టోరీ అది అందరికీ తెలిసిందే, నేను ముందుగానే చెప్పాను, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. జస్ట్ మన జయకృష్ణ గారిని ఇంట్రడ్యూసింగ్ చేస్తున్నారు, మన పబ్లిక్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది తెలియదు అని చెప్పడం అనేది జరిగింది. సో అది మీరు గుర్తించాలి ముందు, మెయిన్ పాయింట్. ఏదో మన జయకృష్ణ గారిది యాక్టింగ్ బాగలేదు, అది బాగలేదు, ఇది తీసుకొని వచ్చింది దేనికి ఆయన? సో అదనమాట. మార్షల్ ఆర్ట్స్ లో చెన్నైలో కానీ మళ్ళీ వచ్చే హైదరాబాద్ లో పెద్ద పెద్ద షూటింగ్ సంబంధించిన స్కూల్స్ లో, సో అదొకటి. ఓకే, రోజులు ఉన్నాయి, ఇంకా మూవీస్ అనేటివి వస్తాయి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, జయకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా, ఎవరో ఒకరు 2-3 వచ్చుంటారు ఆయనకి జయకృష్ణ గారి ఫ్యాన్స్. ఓకేనా, సో కృష్ణ గారి ఫ్యాన్స్ బీ స్ట్రాంగ్, ఎవరు ఏం చెప్పినా వినొద్దండి. సో జస్ట్ అది మనకు ఒక పరిచయం అనమాట, ఉన్నట్టు చెప్పాలంటే. జయకృష్ణ గారి యాక్టింగ్ ఇలా ఉండకపోయినా కానీ నెక్స్ట్ మూవీలో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. అది నాకు తెలిసి అజయ్ భూపతి గారిని అడగాల్సింది. అజయ్ భూపతి గారు ఇప్పుడు షూటింగ్ డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. జయకృష్ణ గారు అంతకు మించి ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు అనమాట. ఆయన ఏది చెప్తే అది చేయాలి. సో అదనమాట. ఫైట్స్ అసలు నార్మల్గా లేవు, బేభత్సంగా ఉన్నాయి ఫైట్స్ అనేటివి. వైలెన్స్ అనేది బాగా చూపించాడు అసలు. కానీ ఆయన చూసేదానికి పండుగాడు ఉన్నట్టు ఉంటాడు జయకృష్ణ గారు. స్మార్ట్నెస్ అనేది కనిపిస్తుంటుంది ఎక్కువ. నేను అదే చెప్పింది, అరే బాబు పబ్లిక్కి ఎలా కనెక్ట్ అవుతాడరా మనోడు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యా నేను మనసులో మూవీ చూస్తున్నంతసేపు. కొంతమంది ఏమన్నారు, అరే ఈడు అసలు మూవీ చూసాడా లేదా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. ఏం మాట్లాడతావు అలా మాట్లాడితే? నేను ముందే మూవీ నాదే అసలు ఫస్ట్ రివ్యూ, అందరికన్నా ఫస్ట్ రివ్యూ నాదే. అసలు మూవీ చూడంగానే నాకు అప్పుడే అర్థమైపోయింది, మన పబ్లిక్కి జనాలకి మనోడు ఎలా కనెక్ట్ అవుతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా నేను. సో అదొకటి ఉంది. చూద్దామండి, రోజులు ఉన్నాయి, మూవీస్ అనేటివి వస్తాయి.
నెక్స్ట్ డే ఓకేనా. సో కొత్త కొత్త మూవీస్ అనేటివి ఆఫర్స్ అనేటివి చిన్న చిన్న డైరెక్టర్లతో వచ్చి పెద్ద హీరోగా అయ్యే అవకాశం ఉంది. జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అనేది ఆ విధంగా ఉందన్నమాట అక్కడ, ఓకేనా. సో అది ఇక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా. నెక్స్ట్ వారణాసి అప్డేట్ ఉంది, చాలా పెద్ద అప్డేట్. అది అప్డేట్ రూమర్గా ఉంది, అది కన్ఫర్మ్ అయితే వీడియో పరంగా మీకు అందిస్తాను అనమాట. ఓకే, బాయ్.